Morning to all. I am Vijayalakshmi, lecturer in Zoology, Government Degree College, Vanaparthi. Today I am discussed about the topic fertilization. Fertilization significances and fertilization process. Which type of the ways or which type of phases are present involved in this uh, process. మనకి ఫలదీకరణం ఏమిటి? జనరల్లీ ఫలదీకరణం అంటే మనకి ఏకస్థితిక దశలో ఉన్నటువంటి శుక్రకణం మరియు అండకణాల యొక్క కలయికను మనం ఫలదీకరణ చెప్పుకోవచ్చును. ఈ ఫలదీకరణం ద్వారా ఏర్పడినటువంటి సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది. టు ఫ్యూజ్ ఆఫ్ ది అప్లైడ్ స్పర్మ్ అండ్ ఓవమ్ టు this process is fertilization to form the zygote. So here in this fertilization again two types, external fertilization presented and internal fertilization presented. External means acquired, maximum of the acquired animals, acquired organisms or acquired species are aquatic species are presented the external fertilization, bahya ఫలదీకరణము. Internal fertilization is well developed and higher organisms present in internal fertilization. అంతర ఫలదీకరణం అనేది అభివృద్ధి చెందినటువంటి కాడెటా లేదా సకజీరకాలలో మనం దీన్ని బాగా చూసుకోవచ్చును. అంతర ఫలదీకరణం గురించి చూడొచ్చును. A set of fertilization generally in example here human being. In female it is a uterus part of the region and uterus blastocytes are presented and fallopian tubule and zygote. Here in this process ఇంప్లిమెంటేషన్ మనకి జనరల్గా మన లాస్ట్ క్లాస్లలో మనకి స్పెమటోజెనిసిస్ అండ్ ఓజెనిసిస్ వీడియో క్లాసులో ఏం చేసుకున్నామంటే ఎలా మనకి శుక్రకణం ఏర్పడుతుంది, ఏ విధంగా మనకి అండం అనేది అభివృద్ధి చెందుతుందని చూస్తున్నాం. అంటే అండం అభివృద్ధి చెందే వేలో మనకి ఏం జరుగుతూ ఉంటుంది అంటే meiosis 1 and meiosis 2 and maturation phase. meiosis 1 meiosis 2 and స్టేజ్ రన్ అవుతున్నప్పుడు మనకి ఆ వేలోనే మనకి ఎంటర్స్ ఆఫ్ ది స్పర్మ్స్ అనేవి మన బాడీలోనికి ఎంట్రీ కావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ద ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ దీస్ ఆర్ ద లేయర్స్ ఇన్ స్పర్మ్స్ రీజన్. outer layers, 3 layers are presented in 3 layers are covered by the ovum. These are the zona ZP3 and zona pellucidata 3 and zona radiatas and membranes. These membranes are presented covered by the ovum, and these 3 members are penetrated through the acrosomal enzymes and enters and reach to the nucleus of the part. Only in some structure in only nucleus and head region and neck region is present, enters to the ovum, inside of the ovum, and remaining tail part is the reduced at the removal out of the structure. ఫెర్టిలైజేషన్ ఈవెంట్స్ హౌ టు హెల్పింగ్ ఆఫ్ ది స్పర్మ్స్ అంటే మనకి స్పర్మ్స్ అనే విధంగా ఉంటాయి. ఇవి ఏమవుతుంటాయి అంటే మనకి శుక్రకణాలు అనేవి ఇన్ ఓవులేషన్ అంటే మనకి అభివృద్ధి చెందుతున్నప్పుడు ఫలదీకరణ జరిగే సమయంలో అండం అభివృద్ధి చెందినప్పుడు ద సర్వికల్ మ్యూక్లస్ ఇంక్రీస్ ఇన్ ద అమౌంట్ అండ్ బికమ్ ద లెస్ థిక్ అలాన్ ఈజియర్ స్పర్మ్స్ ట్రాన్స్పోర్ట్. మనకి ఎప్పుడైతే అండ అభివృద్ధి జరుగుతూ ఉన్న సమయంలోనే మనకి ఏమవుతుందంటే స్పర్మ్స్ లోపల రావడం కోసం స్పర్మ్స్ యొక్క రవాణా అంటే శుక్రకణాల యొక్క రవాణా జరగడం కోసము లోపలికి దానికి అనుగుణంగా మ్యూకస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈజీలీ టు మూవ్ ఇన్సైడ్ ఆఫ్ ది పార్ట్ అండ్ ప్యాసేజ్ ఆఫ్ స్పర్మ్ త్రూ ద యూట్రస్ అండ్ ఓవిడక్ట్ occurs mainly due to the muscular contraction of this organ. మనకి స్పర్మ్స్ ఇవి మనకి మస్కులర్ కాంట్రాక్షన్ ద్వారానే మనకి స్పర్మ్స్ అనే శుక్రకణాలు అనేవి లోపలికి వస్తూ ఉంటాయి. అండ్ oocytes, the end of the oviducts comes into the close contact with the ovary during the ovulation and fimbriae of oviduct ends flip and ovulated ovum into the oviduct.
అండ్ హియర్ పెరిస్టాటిక్ మూమెంట్ వేవ్స్ అంటే ఒక కదలికమైన తరంగాలు, పెరిస్టాటిక్ అనే తరంగాల ద్వారా మనకి ఏమవుతుందంటే ఓవిడక్స్ అంటే మస్కులేచర్ బ్రింగ్ ద ఓవం ఇన్ టు ద అంపిలా ఆఫ్ ది ఓవిడక్. మనకి ఇక్కడ ఏర్పడినటువంటి ఓవం అనేది ఏదైతే అభివృద్ధి చెందుతూ ఉంటుందో, అభివృద్ధి చెందుతున్న దశలోనే మనకి ఏమవుతుందనంటే అండ్ ఓవిడక్ అండ్ ఈ ఓవిడక్ రీజియన్లోనికి ఈ ఓవం అండకణాలను క్యారీ చేయడం కోసం పెరిస్టాటిక్ వేవ్స్ ద్వారా మనకి ఇందులోనికి ఓవమ్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి, ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. కెపాసిటేషన్ సామాజికరణం. ఎందుకు ఇక్కడ శుక్రకణాలకి సామాజికరణం ఉండాలంటే రీడింగ్ ది స్పమ్స్ అంటే మనకి స్పమ్స్ శుక్రకణం అయితే ఉంటుందో అవి అండకణాలను చేరుకునే మార్గంలో చేరుకునే వే అయితే ఉంటుందో చేరుకునే విధానాన్ని ఏమంటారంటే కెపాసిటేషన్ అంటే సామాజిక అంటే అది ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతం ఉన్నటువంటి అండకణానికి రీచ్ అయ్యి అంటే ఈజ్ రెడీ టు ది ఫెర్టిలైజ్డ్ అంటే ఆ విధంగా దాన్ని మారుతూ ఉందంటే ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే ద కెపాసిటేషన్ దాని యొక్క సామర్థ్యకరణ అంటే అన్ని శుక్రకణాల లోపలికి వెళ్ళి ఫలీకరణ చెందించలేవు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఓన్లీ సమ్ ఆఫ్ ది స్పమ్స్ ఆర్ ది ఫెర్టిలైజ్డ్ టు ది ఓవమ్స్. So here sperms cannot fertilize oocytes when they are newly elagiated. అది కొత్తగా అయిపోవడం ఉండదు. సో ద ప్రాసెస్ ఆఫ్ కెపాసిటేషన్ టేక్స్ 5 to 7 hours మనకు జరుగుతుంది. కెపాసిటెడ్ స్పెర్మ్స్ ఆర్ మోర్ యాక్టివ్ and locations. Capacitation occurs in the uterus and oviduct and it is facilitated by the substance of the female genital tract. ఇక్కడ మనకి జనన నాళం ఏదైతే ఉంటుందో అంటే స్త్రీజీవుల యొక్క జననాళం ద్వారా ఏమవుతుంది అందులో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఆఫ్ కొన్ని రకాల పదార్థాల ద్వారా ఆ యూట్రస్ అండ్ గర్భాశయం తర్వాతకి స్త్రీబీజ కోశాలలోనికి నాళాలలోనికి శుక్రకణం అనేది ప్రవేశించడం జరుగుతుంది. అండ్ ఆక్రోదోమల్ రియాక్షన్ కెనాట్ అక్కర్స్ అంటిల్ ది కెపాసిటేషన్ హ్యాస్ అక్యూర్డ్. హియర్ మనకి ఇక్కడ జస్ట్ ఆ కెపాసిటేషన్ ఆఫ్ స్పమ్స్కి మాత్రం ఇక్కడ ఆక్రోదోమల్ యొక్క ఫంక్షన్ అనేది అంటే ఆక్రోదోమల్ యొక్క విధి అనేది అవసరం ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఈ ఇయర్ ఓన్లీ జస్ట్ ద రీచింగ్ అండ్ అడాప్షన్ ఆఫ్ ది స్పమ్స్ టు ది ఓవం, దట్స్ ఇట్, నాట్ ఎంటర్స్ ఇన్ టు ది ఓవం. So here when the enters of the sperms into the ovum that the process only occur acrosomal enzymes only. So it is a capacitation of the sperms. సామర్థ్యీకరణ అని పిలుస్తారు. ఇక్కడ ప్రాసెస్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ మనకి ఇక్కడ ప్రాసెస్ అంటే ఒక శుక్రకణం అనేది ఒక అండాన్ని చేరుకొని అండం నుంచి అండానికి రీచ్ అయింది, అండం లోపలికి ప్రవేశించిన తర్వాత ఆ న్యూక్లియస్లోనికి ఆ కేంద్రక భాగంలోని చేరిపోయి అక్కడ వాటిని తోటి మళ్ళీ ఏంటిది సేకరణ విజయం జరుపుకొని మళ్ళీ అక్కడ నుంచి మనకి ఒక జైగోట్ సంయుక్త బీజం ఏర్పడి ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఇది ద ప్రాసెస్ ఆఫ్ ది ఫెర్టిలైజేషన్. ఈ వే అంటే 1 by 1 ఒక స్టెప్స్ 1 by 1 వే అనేది ఫేజెస్ అని ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ ఈస్ ద కెమో అట్రాక్షన్ అండ్ రిలీజ్ ఆఫ్ ది క్రోమోజోమల్ ఎంజైమ్స్ and binding of these sperms into the extracellular envelopes and passage to extracellular envelopes and fusion of sperms and egg pronuclei. Here వాట్ ఈస్ ద కీమో అట్రాక్షన్స్ రసాయనిక ఆకర్షణ. మనకి ఇక్కడ రసాయనిక ఆకర్షణ అనేది ఏం జరుగుతూ ఉంటుందంటే మనకి జనరల్గా ఇన్ ఆక్వాటిక్ ఆర్గన్స్ ఏది ఉంటాయి మనకి స్పర్మ్స్ అండ్ ఎగ్స్ ఎక్కడెక్కడో ఉంటాయి అంటే ఇట్స్ మీన్స్ ఓవమ్స్ ఒక దగ్గర అండ్ స్పర్మ్స్ అనేవి ఒక దగ్గర ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ దిస్ ఇన్ వాటర్ అండ్ ద నెంబర్ ఆఫ్ స్పర్మ్స్ ఆర్ ది ప్రజెంట్ ఇన్ ద వాటర్ రీజన్. So that's why it is not easily identify the particular species of the sperm and particular species of the ovum sperms. So here that's why there some of the species are the just species specific in many invertebrates కొన్ని రకాల అకశేరుక జీవులలో అండ్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే sea urchin in peptide reacts is such chemotactic molecule. It is also the sperm activating molecule. ఇవి ఏం చేస్తుంటాయి కొన్ని రకాల రసాయనికాలని స్రావాలను విడుదల చేయడం వలన ఆ రసాయనిక కెపాసిటేషన్ రసాయనాలకు ఉన్నటువంటి ఆకర్షణ ద్వారా ఇది పర్టికులర్ స్పీషియస్
ఆ ఆకర్షణ ఆధారంగా ఏం చేస్తూ ఉంటాయంటే అది శుక్ర కణాలు ఈ స్త్రీ అండాలని అవి చేరుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అండ్ ఎగ్ జెల్లీ హ్యాస్ అదర్ కాంపౌండ్స్ యాజ్ వెల్ విచ్ బైండ్ విత్ స్పెసిఫిక్ రిసెప్టార్స్ అండ్ sperms which in turn open calcium ion channels leading to the exocytes of the acrosome. ఇక్కడ ఇంకా కొన్ని జెల్లీ లాగా ఉన్నటువంటి ఏం చేస్తుంటాయి జెల్లీ ఎగ్స్ అంటే కొన్ని జీవులు ఏం చేస్తుంటాయంటే జెల్లీతో కూడా ఉన్నటువంటి అండాలను విడుదల చేస్తూ ఉంటాయి. అలా ఉన్నటువంటి ఏం చేస్తుంది బైండింగ్ విత్ స్పెసిఫిక్ రిసెప్టర్ అవి ఏం చేస్తుంటాయంటే వాటి మీద పర్టికులర్గా కొన్ని ఆకర్షించుకునే బంధాలను కలిగి ఉంటాయి రిసెప్టార్స్ని గ్రాహకాలను కలిగి ఉంటాయి ఆన్ స్పర్మ్స్ రీజన్ కలిగి ఉంటాయి. అవి ఏం చేస్తుంటాయి జస్ట్ ఎస్పెషల్లీ ఆ స్పర్మ్స్ అనే వాటిని మాత్రం వచ్చి బైండప్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ రిలీజింగ్ ఆఫ్ ది ఆక్రోజోమల్ ఎంజైమ్స్. ఇక్కడ మనకి కొన్ని ఆక్రోజోమల్ ఎంజైమ్స్ ఎప్పుడైతే ఇప్పుడు మనకి ఆ కేమో అట్రాక్షన్ కంప్లీట్ అయిపోయిన దానికి ఆ స్పర్మ్స్ అనేవి వచ్చి రీచ్ అయిపోతుంటాయి ఓవమ్స్కి. అప్పుడు ఇన్ మమ్మల్స్ జోనా పెలిస్ట్రోడా ZP3 గ్లైకోప్రోటీన్ విచ్ ట్రిగర్స్ ఆక్రోజోమల్ రియాక్షన్స్. ఇవి ఏం చేస్తుంటాయంటే మనకి ఆక్రోజోమల్ ఎంజైమ్స్ ద్వారా రిలీజ్ అయినటువంటి సీక్రేషన్స్ ఎంజైమ్స్ సీక్రేషన్స్ ఏవైతే ఉంటాయి అవి ఏం చేస్తుంటాయంటే మన అండాన్ని కవర్ చేసుకునే 3 రకాల త్వచాలు ఉంటాయన్నమాట. ఆ 3 రకాల జోనా పెలిస్ట్రేడా జోనా కరోనా రేడియేటా ఇవన్నీ కూడా ఒక లేయర్స్ త్వచాలు అన్నట్టు. ఈ త్వచాలు అన్నిటిని ఒకదాన్ని ఒకటి తొలుచుకుంటా శుక్రకణం అనేది లోపలికి ప్రవేశించాలి. సో ఇక్కడ ప్రీ రిక్వెస్ట్ for the fusion of nucleus steps are the occurs when sperm come into the contact with the corona radiata of the oocyte. మనకి మియాసిస్ స్టేజ్ మియాసిస్ 1 and 2 స్టేజ్లో జరుగుతుంది. అండ్ fertilization develop in the acrosomes point of fusion of the sperm's plasma membrane and the external acrosomal membrane occurs and the acrosomal reaction is associated with the release of the acrosomal enzymes that facilitate the ఫెర్టిలైజేషన్. ఇక్కడ ఏం చేస్తుందంటే ఆక్రోజోమ్స్ అనేవి పెనిట్రేట్ చేస్తున్నప్పుడు పర్టికులర్ ఇక్కడ లేయర్స్ అయితే ఉంటాయి 1 by 1 ఏం చేస్తుంటాయి పెనిట్రేట్ చేసుకుంటూ వాటిని తొలుచుకుంటూ లోపలికి ఎంట్రీ అవుతున్నప్పుడు అక్కడ ఫ్యూజింగ్ ఆఫ్ ది ఏమవుతుంది అక్కడ ఏం జరుగుతుందంటే ప్లాస్మా స్పెమ్లో ఉన్నటువంటి ప్లాస్మా మెంబ్రేన్ అండ్ ఎక్స్టర్నల్ ఆక్రోజోమల్ మెంబ్రేన్ రెండు కూడా ఏం చేయాలి ఫ్యూజన్ అంటే అక్కడ రెండు కూడా తొలుచుకుంటూ వచ్చినట్టు అవి రెండు న్యూక్లియస్ పార్ట్ ఉన్నట్టు అవి రెండు కూడా లోపలికి ఎంట్రీ అవ్వాలి. అండ్ ఆక్రోజోమ్ రియాక్షన్ ఇస్ అసోసియేటెడ్ విత్ ద రిలీజ్ ఆఫ్ ద ఆక్రోజోమ్ ఎంజైమ్స్. వాటి ద్వారా ఏం చేస్తుందంటే ఆక్రోజోమ్ ఎంజైమ్స్ వచ్చేసి మనకి ఏంటి దట్ ఫెసిలిటీ ఫెర్టిలైజేషన్ అంటే అక్కడ ఏంటిది ఫలదీకరణ కోసం అవి అనుకూలంగా ఉంటాయన్నట్టు. అండ్ బైండింగ్ ఆఫ్ స్పెర్మ్ టు ద ఎక్స్ట్రా సెల్యులర్ ఎన్వలప్స్ మనకి పైన ఆవరించుకున్నటువంటి ఓవంగా ఆవరించుకున్నటువంటి లేయర్స్ అయితే ఉంటాయి వాటికి ఈ ఎంజైమ్స్ సహాయంతో ఏం చేస్తుంటాయంటే ఓవం అంటే అండం చాలా అవి అతికిపోతుంటాయి. సో ఇయర్ పాస్ ఆఫ్ స్పెర్మ్ త్రూ ద కరోనా రేడియేటా డిపెండ్ ఆన్ ఎంజైమ్ యాక్షన్స్. దాన్ని బైండ్ అయిపో ఉండాలంటే ద సపోర్టింగ్ ఆఫ్ ది 2 enzymes are occurs here hyaluronidase and tubal mucosal enzymes. These enzymes are present in corona radiata enzymes and flagella action also aided the corona radiata penetration. అంటే కొన్ని అలా మన కషాపాల యొక్క చర్యలు కూడా మనకి ఇందులో సహాయపడుతూ ఉంటాయి. అండ్ పెనిట్రేషన్ ఆఫ్ జోనా పెలిస్ట్రేడా అరౌండ్ ది ఊసైట్ అంటే మనకి ఊసైట్ చుట్టూ ఉన్నటువంటి అంటే అండాకాలంతో ఉన్నటువంటి దాని మొత్తాన్ని అది ఏం చేస్తుంటాయంటే జోనా పెలిస్ట్రేడా మొత్తం కూడా పెనిట్రేట్ అవుతుంది. ఇక్కడ దానికి ఏమవుతుందంటే వాట్ ఆర్ ఎంజైమ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఆక్రోజోమల్ ఎంజైమ్స్ ఇన్ ఈస్ట్రేజెస్ ఆక్రోసిన్ అండ్ న్యూట్రమైనైజెస్ అండ్ దీస్ కాజెస్ లైసిస్ ఆఫ్ ది జోనా పెలిస్ట్రేడా. ఈ 3 రకాల ఎంజైమ్స్ ఏం చేస్తుంటాయి అంటే లైసిస్ ఆఫ్ ది జోనా పెలిస్ట్రేడా ఏం చేస్తుంటాయి తొలచడంలో ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి. అండ్ వన్స్ స్పెర్మ్ పెనిట్రేట్ జోనా పెలిస్ట్రేడా జోనా రియాక్షన్స్ ఆర్ దీస్ రియాక్షన్స్ మేక్ జోనా పెలిస్ట్రేడా ఇన్ఫార్మబుల్ టు ది అదర్స్. అంటే ఒకసారి జోనా పెలిస్ట్రేడా ఒక స్పెర్మ్ని ఎంట్రీ చేయించుకున్న తర్వాతకి మిగతా స్పెర్మ్స్ అంటే రిమైనింగ్ అదర్ స్పెర్మ్స్కి మిగతా శుక్ర కణాలకి అది లోపలికి వెళ్ళిపోవడానికి ప్రవేశానికి అనుమతి ఇచ్చదు. వెన్ మోర్ దెన్ 1 sperms మేనేజ్ టు ఎంటర్ ది మమ్ అండ్ జస్ట్ మీన్స్ ఒకళ్ళు 2 ఎంట్రీ అనుకోండి డైస్పర్మి అని ఒకళ్ళు 3 ఎంట్రీ అయితేనేమో ట్రైప్లాడి అని పిలుస్తారు. ద స్పీటస్ నియర్లీ ఆల్వేస్. అండ్ దెన్ పెనిట్రేషన్ ఆఫ్ ది పాలిస్పర్మీ ఒక్కొక్కసారి ఏ విధంగా పాలిస్పర్మీ ఏ విధంగా జరుగుతూ ఉంటుంది. ఇన్ మమ్మల్స్ ప్రివెన్షన్ ఆఫ్ పాలిస్పర్మీస్ మెయిన్లీ
achieved by the changing of the electrical potential of egg membrane by pumping high amount of sodium outside the egg సర్ఫేస్. హియర్ మనకి ఇక్కడ ఎలక్ట్రికల్ పొటెన్షియల్స్ ప్రజెంట్ ఇన్ ది ఎగ్ మెంబ్రెయిన్. మనకి రసాయనిక పొటెన్షియల్ క్రియాశక్తం అనేది ప్రజెంట్ అయి ఉంటుంది ఎక్కడంటే ఎగ్ మెంబ్రెయిన్స్లో. పంపింగ్ హై అమౌంట్ ఆఫ్ సోడియం అయాన్స్ అని అవుట్ సైడ్లో ఉంటాయి, ఎగ్ సర్ఫేస్లో కలిగి ఉంటాయి. అండ్ నెక్స్ట్ పాస్ట్ బ్లాక్ ఆఫ్ ది పాలిస్పెమ్. ఇవి ఏం చేస్తుంటాయి అంటే పాలిస్పెమ్ ఏం చేస్తుంటాయంటే ఇవి ఆపేస్తుంటాయి. వై బికాస్ ఆఫ్ ఇక్కడ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ బేస్డ్ ఆన్ ది maintains concentration inside and outside of the concentration. And the cortical reaction occurs in the fertilization when a sperm cell unites the X plasma membrane and the nothing but X plasma membrane, nothing but Jonah reactions. These reactions leads through the modification of Jonah polyester that blacks the polyspermy. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం పాలిస్పర్మ్ మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ బైండింగ్ ఆఫ్ ది స్పెమ్స్ దగ్గరనే ఇక్కడ ఏమవుతుందంటే ఒకసారి ఒక స్పెమ్ ఎంట్రీ అయిన తర్వాతకి జోనా పెలిస్టర్స్ ఏం చేస్తుంది, దే ఆర్ బ్లాక్ ది పాలిస్పర్మీ ఎంటర్స్. సో దిస్ ఈస్ ద ప్రివెన్షన్ ఆఫ్ ది పాలిస్పర్మీ. అంటే అనేక శుక్రకణాల లోపలికి ప్రవేశించకుండా ఇవి రెండు కూడా మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. హియర్ ఫాస్ట్ బ్లాక్ ఆఫ్ పాలిస్పర్మీ అండ్ స్లో బ్లాక్ ఆఫ్ polyspermy. Here sperm binding and fusion of the egg cell membrane. Here calcium reactions ఏంటి అయితేనేమో it is slow and sodium అనేది ఉంటేనేమో it is a fast. Sodium influx membrane potential channel and fast black tools polyspermy. It is a kinetic stimulation phospholipase activation is occurs. And then here it is slow and it means calcium ions are releases. When the calcium ions reactions in this process, it is a slow black polyspermy reaction అని మనం అనుకోవచ్చు. Next one is the passage through the extracellular envelopes. Here two steps are involved in the extracellular membranes in the fusion of plasma membrane of the oocyte and sperm, and the second one is the meiotic divisions of the oocyte is the completed, and head and tail of the sperm enters in the cytoplasm of the oocyte, and the sperm plasma membrane has remained behind. Generally here next only head is the head of the sperm is the enters the cytoplasm of the oocyte. It's not a tail, but and sperm plasma membrane is the remains the బిహైండ్. మనకు మిగతా ఎంత పక్కగా ఉంటుంది. సెకండ్ మియాటిక్ డివిజన్ ఎప్పుడైతే మనకు రన్నుతూ ఉందో ఎన్ దిస్ ఊజెన్సిస్ ఊజెన్సిస్లో మనకి ఏం జరుగుతుందంటే ప్రైమరీ అండ్ సెకండరీ ఊసైట్ నుంచి మనకి ఏమవుతుందంటే ఓవమ్ అండ్ పోలార్ బాడీస్ ఏమవుతుంటాయి. ద సెకండరీ ఊసైట్ ఆర్ ప్రీవియస్లీ అరెస్టెడ్ ఇన్ మెటా phase of the second meiotic division and now forms of the matured ovum. మనకు అప్పుడు మెచ్యూర్డ్ ఓవం అనేది ఫామ్ అవుతుంటుంది. అలా వచ్చిన మెచ్యూర్డ్ ఓవం ఏదైతే ఉంటుందో అప్పుడే ఎంట్రీ అయినటువంటి స్పర్మ్ ప్లాస్మా మెంబ్రేన్ కూడా రెండు కూడా కలిసిపోవడం అవుతుంది జరుగుతుంది. హియర్ నెక్స్ట్ వన్ ఇస్ ద ఫ్యూజన్ ఆఫ్ ది ప్లాస్మా ఫ్యూజన్ ఆఫ్ స్పెర్మ్ అండ్ ఎగ్ ప్రోన్యూక్లియస్. మనకి ఇక్కడ ప్రోన్యూక్లియస్ ప్రాకేంద్రకాలు. ఇవి ప్రాకేంద్రకాలు అంటే ఏంటిదంటే మనకి స్పెర్మ్ శుక్రకణంలో ఒక ప్రాకేంద్రకం ఉంటుంది. ప్రాకేంద్రకం మీన్స్ న్యూక్లియస్ పార్ట్ అండ్ ఎగ్ అంటే అండకణంలో కూడా మనకి ఏముంటుంది, ఒక ప్రాకేంద్రకం ఉంటుంది. ద ఫార్మేషన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ ప్రోన్యూక్లియస్ ఏ విధంగా ఏర్పడుతుంటాయి. క్రోమోజోమల్ మెటీరియల్ ఆఫ్ ది స్పర్మ్ deconcentration and enlarged, and chromosomal material of the ovum deconcentration and follow the completion of the meiosis. ఇక్కడ మనకి oocyte ఫార్మేషన్ జరుగుతున్నప్పుడు మనకి ఇంకా మియాసిస్ స్టేజ్ అనేది కంప్లీట్ కాలేదు. సో క్రోమోజోమల్ మెటీరియల్ ఆఫ్ ది deconcentration జరుగుతూ ఉంటుంది. అలా జరిగింది అనుకోండి కంప్లీషన్ ఆఫ్ ది మియాసిస్. అండ్ క్రోమోజోమల్ మెటీరియల్ ఆఫ్ ది స్పర్మ్ ఇస్ deconcentration and enlarged. అక్కడ మనకి స్పెర్మ్ అనేది ఎంగ్లాజ్ అవుతూ ఉంటుంది. తర్వాతకి అట్ దిస్ స్టేజ్ ద మేల్ అండ్ ఫీమేల్ ప్రోన్యూక్లియస్ ఇండిస్టింగ్విషబుల్. మన తర్వాతకి అక్కడ ఏం జరుగుతుంది అండ్ దే గ్రో అండ్ ప్రోన్యూక్లియస్ రిప్లికేట్ దేర్ డిఎన్ఏస్. ఇక్కడ మనకి ఏమవుతుందంటే రెండు ప్రోన్యూక్లియసెస్ అంటే రెండు ప్రాకేంద్రకాలు ఒకదాని దగ్గరకు వచ్చినప్పుడు అది రెండింటి మధ్య ఏం చేస్తుందంటే డిఎన్ఏ రిప్లికేషన్ అవుతుంది. ఇట్స్ మీన్స్ ప్రతికృతి జరుగుతూ ఉంటుంది. అండ్ స్టిల్ అవన్నీ ఏ స్టేజ్లో ఉంటాయి, మనకి ఆప్లర్ స్టేజ్లోనే ఉంటాయి. ఇట్స్ మీన్స్ 23 క్రోమోజోమ్స్ స్టేజ్. ఇట్ ఈస్ ఈచ్ ఇన్ ద క్రోమాటిక్ పేర్స్.
అండ్ వెన్ ద ఫ్యూజన్ ఆఫ్ ప్రోన్యూక్లియస్, మనకి ఒకదానికి కూడా ఎప్పుడైతే ఫ్యూజన్ అవుతుంటాయి, రెండు కలిసిపోతుంటాయి, ద మేల్ అండ్ ఫీమేల్ ప్రోన్యూక్లియస్ indistinguishable of from one another. So the second polar body can be seen is the Aros region. ఇక్కడ మనం స్పెషల్ తీసుకోవచ్చు. యారో రీజియన్లో ఉన్నది ఏంటంటే సెకండ్ పోలార్ బాడీ. ఇట్ ఇస్ ద లార్జ్ వన్ ఈజ్ ద మనకి లార్జ్ వన్ ఇస్ ఓమ్. అండ్ మనకి రెండు జాయింట్ న్యూక్లియస్ పార్ట్ రెండు కూడా కంబైన్ అయిపోయి రెండు కంబైన్ కాబోతున్నాయి. అండ్ ద ఫ్యూజన్ ఆఫ్ ది ఇక్కడ మనకి ఏంటి న్యూక్లియసెస్ అన్నట్టు. ద ప్లాస్మా మెంబర్ ఆఫ్ ది టూ న్యూక్లియస్ డిజాల్వింగ్ అండ్ వన్ డిప్లాయిడ్ న్యూక్లియస్ విల్ రిమైన్. మనకి రెండు ప్లాస్మా మెంబర్స్ ఉంటాయి. ఆ రెండు ప్లాస్మా మెంబర్స్ ఏమవుతుందంటే డిజాల్వ్ అయిపోతున్నాయి, రెండు ఒకదాని ఒకటి కరిగిపోవడం జరిగిపోయి ఒకే ఒక ద్వైత కణంగా న్యూక్లియస్ లాగా మనకి అవి ఏర్పడుతూ ఉంటాయి. అండ్ membranes of pronucleus break down and chromosomes condense and arrange themselves to mitotic cell division. ఇవి రెండు ఏం అవుతుంది, రెండు కలిసిపోయి మనకి మళ్ళీ దెమ్సెల్ అంటే ఒకటి కలిసిపోయిన తర్వాతకి రెండింటి మధ్యన మనకి మళ్ళీ ఏమవుతుందంటే సమవిభజన అనేది జరుగుతూ ఉంటుంది. ఆన్ మెంబ్రేన్ డిసోసియేషన్ వన్ సెల్ విత్ 46 క్రోమోసోమ్స్. ఎప్పుడైతే మనకి ప్రోన్యూక్లియస్ కలిసిపోయి మనకి డిప్లాయిడ్ న్యూక్లియస్ ఫామ్ అవుతుందో అప్పుడు మనకి మళ్ళీ మెటాటిక్ డివిజన్ జరిగిపోయి మళ్ళీ అక్కడ మనకి ఏమవుతుంది, ఆ సెల్ యొక్క స్టేజ్ ఏమవుతుందంటే డిప్లాయిడ్ స్టేజ్. ఇట్స్ మీన్స్ 46 క్రోమోసోమ్ స్టేజ్ని. ద ఫస్ట్ క్లీవేజ్ follows shortly, leaving 2 cells and each cell is having the 46 chromosomes. In metasis, the new zygote uses centrioles derived from the sperms. The oocyte has no centrioles. మనకి oocyteలో మనకి centrioles ఉండవు, కానీ మనకి స్పెర్మ్ ద్వారా వచ్చినటువంటి దాంట్లో మనకి centrioles అనేవి అభివృద్ధి చెంది ఉంటాయి. And it is complete within the 24 hours of the ovulation. Approximately 400 to 600 millions of sperms are the deposit and cervical opening during the ejaculation. మనకి నెంబర్ ఆఫ్ స్పెర్మ్స్ are entry అవుతుంటాయి, బట్ ప్రివెన్షన్ ఆఫ్ పాలిస్పర్మీ అండ్ కెపాసిటేషన్ ఆఫ్ పాలిస్పర్మీ based on these two reasons only some of these sperms are reached to the ovum, and some sperms are held up by the folds of the cervix and they are gradually released into the cervical canal. This gradual release increasing the chances of the fertilization. We know that one. Most human sperms do not survive longer than 48 hours in the female genital tract. మనకి ఒకసారి స్త్రీ జీవులను ప్రవేశించినటువంటి స్పెర్మ్లు 48 గంటల కంటే ఎక్కువ కాలం అవి ఉండలేకపోతాయి. నాట్ సర్వే అంటే ఎక్కువ మనం కూడా పొందలేము. ఓన్లీ అబౌట్ 200 sperms reach the fertilization site. Most are the degenerated and are absorbed by the female genital tract. What is the results of fertilization? They are stimulated secondary oocyte to complete in meiosis stage and restore the normal diploid number of the chromosome. In this process మనకి ఏమవుతుందంటే ఆప్లాడ్ స్టేజ్లో ఉన్నటువంటి జెమ్ సెల్స్ వచ్చి బీజకణాలు మనకు మొత్తం ఏ ఫామ్లో ఫామ్ అవుతుంది, నార్మల్ స్టేజ్లో ఉన్నటువంటి డిప్లాయిడ్ స్టేజ్లో ఫామ్ అవుతుంటాయి. అండ్ రిజల్ట్స్ ఇన్ ద వేరియేషన్ ఆఫ్ హ్యూమన్ స్పీసీస్ అండ్ as maternal and parental chromosomes are intermingle. మనకి ఇలా వచ్చిన 46 క్రోమోసోమ్ స్టేజ్లో మనకి పేరెంటల్కి వెళ్ళి బోత్ అండ్ మదర్ అండ్ ఫాదర్, ఇట్స్ మీన్స్ పేరెంటల్ క్రోమోసోమ్స్ ప్రజెంట్ అయి ఉంటాయి అండ్ ఇట్స్ మీన్స్ మెటర్నల్ అండ్ పేరెంటల్ కేర్ ఉంటాయి. ద ఎంబ్రియో కంటైన్స్ ఓన్లీ మెటర్నల్ మైట్రోకాండ్రియా because the sperm mitochondria is dispersed into the egg cytoplasm and the discarded. ఇక్కడ మనకి ఓన్లీ ఇక్కడ మెటర్నల్ అండ్ మైట్రోకాండ్రియాస్ మాత్రమే పిండంలో అభివృద్ధి చెందుతూ ఉంటాయి. బికాస్ స్పెర్మ్ మైట్రోకాండ్రియాస్ అనేవి ఎందుకు ఇక్కడ డిస్ప్రెస్ అవుతుంటాయి అంటే మనకు ఆల్రెడీ తెలుసు, తోక భాగం అనేది లోపలికి ఎంట్రీ. తోక భాగాల్లో ఉన్న సెంట్రియోల్స్ వాటిని రెండుని సరౌండ్ చేసుకొని మనకి మైట్రోకాండ్రియల్ నెవర్కెన్ స్వచ్ఛం ఏర్పడుతుంది. కాబట్టి ఇది డిస్కార్డ్ అయిపోతుంది, ఎగ్ సైటోప్లాజం అనేది అక్కడ డిస్కార్డ్ అయిపోతుంది. అండ్ డిటర్మైన్స్ ది సెక్స్ ఆఫ్ ది ఎంబ్రియోస్. ఇక్కడ మనకి పిండం యొక్క లక్షణాలు అనేవి కూడా ఇక్కడ మనకి డిటర్మైన్ చేయడానికి అంటే గుర్తించడానికి ఇక్కడ అవకాశము ఉంటుంది. ఇది మొత్తానికి మనకు ఫలదీకరణం ద్వారా అంటే ఫలదీకరణంలో ఒక పురుష కణము ఒక స్త్రీకణం యొక్క ద్వారా స్త్రీకరణ జీవుల ద్వారా వచ్చినటువంటి హాప్లాడ్ ఏకస్థితిక జీవులు అనేవి మనకి ఏ విధంగా దయస్థితి కణాలలాగా మారిపోవడం అనేది జరుగుతూ ఉంటుందనేది మనం ఈ క్లాస్లో తెలుసుకున్నాం. థ్యాంక్ యూ.